మోహతా తుఫాన్ వల్ల 31,000 ఎకరాలలో వరి పంట దెబ్బతింది అని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. 7 ఇండియా వార్తలకు స్వాగతం. అమలాపురం అక్టోబర్ 30. మోహతా తుఫాన్ మూలంగా నష్టపోయిన వారికి తాత్కాలిక ఉపశమనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం మరియు నిత్యవసర వస్తువులను రానున్న 3 రోజులలో పంపిణీ చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి మోహతా తుఫాన్ ఉపశమన చర్యలు, పంట నష్ట అంచనాలు, రూపకల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరావాస కేంద్రాలలో నిత్యవసర వస్తువులైన ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కందిపప్పు, పామ్ ఆయిల్, పంచదార ప్యాక్ చేసి పంపిణీ చేయాలని, 25 కేజీలు బియ్యం మాత్రం చౌక ధరల దుకాణాల వద్ద పంపిణీ చేయాలన్నారు. అదేవిధంగా గత 5 రోజులుగా చేపల వేట కోల్పోయిన మత్స్యకారులకు, చేనేత రంగ కార్మికులకు 50 కేజీల చొప్పున బియ్యాన్ని ఈ పాస్ ఎనేబుల్ పద్ధతిలో ఉచితంగా సరఫరా చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలను ఆశ్రయం పొందిన వారు సుమారు 30,000 మంది వరకు ఉన్నారని, వీరందరికీ ఆర్థిక సహాయం కుటుంబానికి 3,000 రూపాయలు, ఒంటరి వ్యక్తులకు 1000 చొప్పున అందించాల అన్నారు. తీర ప్రాంత వ్యాప్తంగా 45 గ్రామాలలో సుమారు 30,000 మత్స్యకార కుటుంబాలకు 50 కేజీలు బియ్యం సంబంధిత మత్స్య అభివృద్ధికారుల జీవన భృతి కోల్పోయారనే ధృవీకరణతో, అదేవిధంగా చేనేత జౌళి శాఖ ధృవీకరణతో చేనేత రంగ కార్మికులకు ఉచితంగా అందించాలన్నారు. 3 రోజులలో తుఫాన్ ఉపశమన ప్రక్రియను సంబంధిత ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఉపశమన పరిహారాలు అందించు ప్రక్రియలో స్థానిక తాత్కారం పొంది పారదర్శకంగా బియ్యం, నిత్యవసరాలు పంపిణీ చేయాలన్నారు. సముద్రపు తీర ప్రాంతంలో ఇతర జిల్లాల నుండి వలస వచ్చి తుఫాను మూలంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల జీవన భృతికి ఉచితంగా బియ్యం అందించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు పంట నష్టాలను అంచనా వేసి లెక్కించడానికి బృందాలను నియమించాలని ఆదేశించారు. పంట నష్ట అంచనాలు శాస్త్రయుక్తంగా వ్యవసాయ శాస్త్రజ్ఞుల నిబంధనలు పరిగణనలోకి తీసుకొని గణించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక అంచనాగా సుమారు 31,000 ఎకరాలలో వరి పంట దెబ్బ తిందని గుర్తించినట్లు తెలిపారు. రెవెన్యూ, గ్రామ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రజ్ఞుల ద్వారా బృందాలు నియమించి పంట నష్ట అంచనాలను రూపొందించాలన్నారు. పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు, కౌలుదారులకు మాత్రమే పరిహారం అందేలా చూడాలన్నారు. తుఫాను నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ 50% రాయితీతో పశుదాన సరఫరా చేసే, అదేవిధంగా పశు వైద్యశాలల తుఫాన్ డామేజ్లను గణించాలన్నారు. అలాగే పశు ఔషధాలను గణించాలన్నారు. మత్స్య శాఖ ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, జెట్టీలు, హార్బర్ల డామేజ్లను గణించాలన్నారు. గృహ నిర్మాణ సంస్థ దెబ్బతిన్న గృహాల అంచనాలను గణించాలన్నారు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం వారు సిపిడబ్ల్యూఎస్, సింగిల్ విలేజ్ స్కీముల ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్లు, జనరేటర్లు వంటి నష్టాలను గణించాలన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు డామేజ్, పిహెచ్సి, సిహెచ్సి ఆరోగ్య కేంద్రాలు డామేజ్లను, విద్యుత్ శాఖ కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు డామేజీలను రూపొందించాలన్నారు. అధికారులు తమ హెచ్ఓడీలకు జిల్లా కలెక్టర్ వారికి నివేదించే అంచనాలు ఒకే విధంగా ఇటువంటి వ్యత్యాసాలకు తావు లేకుండా సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. రానున్న 5 రోజులలో ఈ నివేదికలు రూపకల్పన చేసి సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కె. మాధవి, పి. శ్రీకర్, జిల్లా స్థాయి అధికారులు